అంబటి రాంబాబుడు శిక్షించాలి అంబటి రాంబాబుడు డౌన్ డౌన్ అంబటి రాంబాబు అంబటి రాంబాబు దళిత ద్రోహి అంబటి రాంబాబు చెప్పాలి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి అంబటి రాంబాబు వెంటనే अमर रहे अंबटी राम वेंटने और तिलाल पत्न श्रीमंत सुमति गारी नायकत्व और तिलाल पत्न श्रीमंत सुमति गारी नायकत्व अमर नायकत्व जय भीम ధర్మశ్రేణి అంబటి రాంబాబు వెంటనే హోమ్ మినిస్టర్ పైన ధర్మశ్రేణి అంబటి రాంబాబు వెంటనే అరెస్ట్ చేయాలి అంబటి వెంటనే డౌన్ అంబటి రాంబాబు డౌన్ వెంటనే రాంబాబు చెప్పాలి రాంబాబు వెంటనే వెంటనే చేయాలి అంబటి రాంబాబు వెంటనే ఎంఆర్పీఎస్ నాయకత్వం చేయాలి రాంబాబును భర్తపు రాంబాబును వెంటనే రాంబాబును భర్తం చేయాలి డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ జగన్ డౌన్ వైఎస్ జగన్ డౌన్ వైఎస్ జగన్ డౌన్ అంబటి రాంబాబు అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే పద్మశ్రీమంత గారి నాయకత్వం జిల్లాల పద్మశ్రీమంత గారి నాయకత్వం రాంబాబు వెంటనే డౌన్ డౌన్ అంబటి రాంబాబు భర్తం చేయాలి రాంబాబు వెంటనే భర్తం చేయాలి రాంబాబు రాంబాబు దురంకారణ నశించాలి రాంబాబు రాంబాబు వెంటనే రాంబాబు వెంటనే నశించాలి రాంబాబు దురంకారణ నశించాలి రాంబాబు దురంకారణ దళితుల ఐక్యత జై భీమ్ నశించాలి నశించాలి రాంబాబు రాంబాబు భర్తం చేయాలి రాంబాబు వెంటనే డౌన్ డౌన్ రాంబాబు భర్తం చేయాలి రాంబాబు వెంటనే భర్తం చేయాలి రాంబాబు వెంటనే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు గుండాల ఈశ్వర మాదిగ నా పేరు. మరి ఈ నెల 19వ తారీఖు నాడు గుంటూరులో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరి దళిత హోంమంత్రి అయిన మహిళని నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే రాజీనామా చేయని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్ల మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు. ఇది రాజకీయంగా ఏదన్నా మాట్లాడదలుచుకుంటే విమర్శలు వేరే ఉంటాయి, కానీ ఒక దళిత హోంమంత్రి కాబట్టే మరి ఈరోజు ఆయన నీకు సిగ్గుశరం ఏమని ఉంటే రాజీనామా చేయి అని ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఒక మహిళా హోంమంత్రిని మాట్లాడడం అనేది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుని పార్టీలో నుండి సస్పెండ్ చేయాలా. అదేవిధంగా హోంమంత్రిని మహిళని దుర్భాషలు ఆడినందుకు అంబటి రాంబాబు మరి దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి ప్రధానమైన మా డిమాండు. మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరి నిన్న గుంటూరు జిల్లాలోన మరి ఆయనకు టైం ఇచ్చినాము, ఆ టైం ప్రకారం స్పందించలేదు కాబట్టి మరి నిన్న గుంటూరు జిల్లాలో జరిగింది. మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు
మరి ఆంధ్రప్రదేశ్లోన 23 జిల్లాలలోన మరి ఖచ్చితంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మని దగ్ధం చేయాలని చెప్పేసి మరి ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలోన మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ మరి ఫస్ట్ నుండి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మాదిగల పైన, మాదిగల అధికారుల పైన, మాదిగ ప్రజాప్రతినిధుల పైన మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడము ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా కానీ అంబటి రాంబాబు ఖచ్చితంగా హోం మంత్రి మహిళని మాట్లాడినందుకు ఆమెకు క్షమాపణ చెప్పాలా. లేని పక్షంలో ఈరోజు ఒక జిల్లాలోనే కాదు మరి నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మరి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నీ అనుమతి లేనిది అంబటి రాంబాబు మాట్లాడడు, నీ అనుమతి లేనిది ఎవరు జోక్యం చేసుకోరు. కాబట్టి మీరైనా కానీ జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ ఇట్లా మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడకుండా, దళిత మహిళ కాబట్టి మాట్లాడినాడు, అదే వేరే వాళ్ళనైతే మాట్లాడలేడు. కాబట్టి రాంబాబు ఎమ్మడే దేశవత్తుగా క్షమాపణ చెప్పాలా మాదిగలకు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కానీ అట్లాంటి వ్యక్తులని దగ్గర పెట్టుకొని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అదే నీకు హోంశాఖ మంత్రి అదే గిన ఓసేయింటే లేదంటే ఇంకొకరైంటే గిన ఆ మాటలు మాట్లాడను. కాబట్టి ఒక మహిళ ఎస్సీ దళితులు అయినందుకే నువ్వు మాట్లాడినావు. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మరి సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై మాదిగ, జై మహజన, జై మందకృష్ణ మాదిగ.